దేవుని నామానికి స్తోత్రాలు. మరొక పర్యాయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయని బట్టి, నీ కృపను బట్టి ప్రభువా, మరొక పర్యాయము నీ యొక్క దివ్యమైన వాక్యాలను, సంగతులను నాయన నేర్చుకోవటానికి మీరు కృప చూపించిన విధానం కొరకై స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని కొద్ది మాటలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, మీ నడిపింపు మాకు దయచేయండి అయా, కృప చూపించండి. బలహీనుణ్ణి, నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీరే మాట్లాడి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ సమయంలో ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. చూడండి, కయ్యూను హేబేలు ఇద్దరు అన్నదమ్ములు. కయ్యూను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. ఇంకా చాలామంది ఉన్నారు ఆదాముకి పిల్లలు. వారిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయలేదు, కానీ ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల గురించి దేవుని ఆత్మ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కయ్యూనేమో భూమిని సేద్యపరుచుకునేవాడు, హేబేలు గొర్రెలను కాస్తూ ఉండేవాడు. ప్రియులరా, ఆదాము అవ్వలు వీళ్ళిద్దరికీ చిన్ననాటి నుంచి భక్తి నేర్పించారు. దేవునికి ఎలాంటి బలులు ఇష్టమో, దేవునిని ఎలా సంతోషపెట్టాలో, దేవునికి ఎలాంటి అర్పణలు ఇష్టమో, దేవునికి ఎలాంటి భక్తి ఇష్టమో, దేవుని యందు విశ్వాసంతో ఎలా సాగాలో తల్లిదండ్రులు ఆదాము అవ్వలు ఇద్దరికీ నేర్పించారు. కానీ ఇద్దరిలో హేబేలు ఒక్కడే ఆ భక్తి నేర్చుకున్నాడు. కయ్యూను నేర్చుకోలేదు. చూడండి, బలులు అర్పించే విషయంలో, అర్పణ అర్పించే విషయంలో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే సమయంలో ఏమండి, కయ్యూనేమో భూమిలో ధాన్యంలో పంటనే కొంత తీసుకుని వచ్చాడు. హేబేలేమో ఒక గొర్రెను వధించి దేవునికి అర్పణ ఇచ్చినాడు. ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు. ఇద్దరు అర్పణలో మరి తీసుకొచ్చారు కానీ హేబేలు మనస్సు మంచిది, హేబేలు హృదయం మంచిది. ప్రియులరా, అర్పణలు చూడడు దేవుడు, బాహ్య రూపాన్ని చూడడు దేవుడు. ఎంత కానుకిచ్చావో చూడడు, ఎంత దశమ భాగం ఇచ్చావో చూడడు, ఎన్ని ఆస్తులు ఇచ్చావో చూడడు. కానీ అన్నిటికంటే అంతరంగము ఎంతో ప్రాముఖ్యమైనది. హృదయ శుద్ధి చాలా ప్రాముఖ్యమైనది. లోతైన భక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. డినామినేషన్లు ముఖ్యం కాదు, సంస్థలు ముఖ్యం కాదు. సంస్థల్లో, డినామినేషన్లో ప్రియులరా, దేవునిని ఆరాధించే నిజభక్తులు ముఖ్యం. నిజభక్తులు కావాలి, యథార్థముగా ఆయనకు ఆరాధన చేసేవారు కావాలి, ఆయన మాటకు లోబడేవారు కావాలి. ప్రియులరా,
ఆయన చిత్తాన్ని చేసేవారు కావాలి. దేవుని మనసుని ఎరిగి అలాగున నడుచుకునేవారు కావాలి. కయ్యూని హేబేలు అర్పణలు తీసుకొచ్చారు. ఆ అర్పణలో దేవుడు ఎవరు అర్పణ అంగీకరించాడు? దేవుడు చూడండి ప్రియులరా, చూడండి ఆదికాండము 4వ అధ్యాయం 5వ వచనం. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయ్యూనుని దేవుడు లక్ష్య పెట్టలేదు. అందువల్ల కయ్యూనికి ఏమొచ్చింది? మిక్కిలి కోపం వచ్చి, అబ్బో కోపం వేరు, మిక్కిలి కోపం వేరు, రౌద్రము. కోపం ఉండొచ్చు కానీ మరీ అంత కోపమా? చంపే అంత కోపమా? ఏమండి, భార్యాభర్తలకి, ఏమండి రక్త సంబంధులకి, అన్నదమ్ముళ్ళకి, ఆస్తుల దగ్గర, పొలాల దగ్గర, డబ్బుల దగ్గర గొడవలు వస్తాయి. గొడవలు వచ్చినప్పుడు మందలించుకొని ఏం చేయాలి? ఒకరికొకరు అర్థం చేసుకొని మరలా ముందుకు సాగిపోవాలి. ప్రియులరా, మనిషిని చంపే అధికారము ప్రియులరా దేవుడు ఎవరికి ఇవ్వలేదు. దేవుడు చంపాలి, ఆయన సృష్టికర్త కనుక. మనుషులను చంపుకోవటం ఏంటండి? కయ్యూను మిక్కిలి కోపం వచ్చి అతని ముఖము చిన్నబుచ్చుకొనగా. చూసారా ప్రియులరా, చిన్నబుచ్చుకున్నాడు, అలిగాడు, మూతు ముడుచుకున్నాడు. ప్రియులరా, చిన్న పొరపాటు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడాడు. యెహోవా కయ్యూనుతో, ఆదికాండము 4వ అధ్యాయం 6వ వచనం, కయ్యూనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? చూసారా దేవుడు ప్రియులరా ఎంత స్పష్టంగా చిన్న చిన్న లోపాలను ఎలా దిద్దుతున్నాడు. గుర్తించాలి కదా, గ్రహించాలి కదా, దేవుని మాటలకి లోబడాలి కదా. తప్పు అయిపోయింది అయ్యా, చిన్నబుచ్చుకున్నాను, కోపం వచ్చింది, దయతో నన్ను క్షమించండి అని క్షమాపణ అడగాలి కదా కయ్యూను. ప్రియులరా, క్షమాపణ అడగల. కోపం అలాగే అంతరంగంలో గూడు కట్టుకొని సాలి పురుగులాగా గూడు ఎలా కట్టుకుంటుందో అంతరంగంలో కోపం అనేది ఏం నివాసము చేసేటట్లుగా అతను అవకాశం ఇచ్చాడు. చూడండి ప్రియులరా, తన కోపమే తనకు శత్రువు. కోపపడుడు కానీ పాపము చేయుకుడి. చూడండి ప్రియులరా, భార్య భర్తలు ఇద్దరు గొడవాడుకున్నారంట. ఎంత ఏమండి, డబ్బులు ఇచ్చాడు భర్త, భార్య సరుకులకి వెళ్ళింది, 1000 రూపాయలు ఇచ్చి పంపించాడంట. 1000 రూపాయలు ఇచ్చి పంపిస్తే పాపం 100 రూపాయల దగ్గర ఎక్కడో లెక్క తేడా వచ్చింది. ఎంత? 100 రూపాయలే. 900 లెక్క వస్తుంది. సరుకులన్నీ తీసుకొచ్చింది, సంతోషంగా మరి సరుకులన్నీ సదురుకుంటుంది. 100 రూపాయల దగ్గరే తేడా వచ్చింది. 100 రూపాయల దగ్గర తేడా వస్తే మరి ఆ 100 రూపాయలు అంటే ఏమోనండి, మరి ఇది ఎక్కడే మిస్ అయినాయో అని ఆ మాట ప్రియులరా చంప మీద పెట్టి కొట్టాడంట భర్త. చంప మీద పెట్టి కొడితే భార్య ఏమైంది? చచ్చిపోయింది. ఇక్కడ కణత దగ్గర తగిలి ఉంటుంది, స్పృహ తప్పి పడిపోయింది. ఆల్రెడీ ఆ దెబ్బతోనే అయిపోయింది. ఇక భర్త అమ్మో ఇదేంటి ఇలా జరిగింది, మరి నా భార్యని
తొందరపడి కొట్టాను అని గబగబా కారు తీసి కారులో వేసుకెళ్ళాడు. ఎక్కడికి? హాస్పిటల్కి. చంపాలని కొట్టలేదు ప్రియులరా, బెదిరించి ఏదో కోపంతో కొట్టాడు. కానీ కయ్యూను మాత్రం చంపాలనే కొట్టాడు. గమనించండి ఇక్కడ తేడా. ఈ భర్త తన భార్యని ఒక దెబ్బ కొట్టి కొంచెము మందలించాలి అని అనుకున్నాడు. ఏమండి, 100 రూపాయల దగ్గర, అసలు డబ్బుల దగ్గర వస్తాయండి గొడవలు. అయినప్పటికీ ఏమండి, చూచి చూడనట్టుగా వెళ్ళిపోవాలి. పట్టించుకోకుండా పట్టినట్టుగా మనం పట్టించుకోకూడదు కొన్ని విషయాలు. సరే, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి చూపించేప్పటికి, అయ్యా చనిపోయిందయ్యా నీ భార్య అని చెప్పారు. అప్పుడు లబోదిబోమని అక్కడే అసలుకి ఎంతో వెలవెల్లాడి ఎంతో రోదన చేశాడండి. ప్రియులరా, బెదిరించాలని ఏదో ఉద్రేకంతో ఒక దెబ్బేశాడు. కానీ కయ్యూను మాత్రం అలా కాదు, చంపాలని పగబెట్టుకున్నాడు. పగతో కూడిన కోపం వేరు, అప్పటికప్పుడు వచ్చే కోపం వేరు. కోపంలో 2 రకాలు. అప్పటికప్పుడు వచ్చే కోపం వేరు. మరలా ఎందుకు కోపడ్డానా, ఎందుకు గొడవాడానా అని మళ్ళీ కాసేపటికి మళ్ళీ రియలైజ్ అవుతారు కొంతమంది దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు. ప్రియులరా, దేవుని ఆత్మ లేనోళ్ళు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఒరిస్సా రాష్ట్రంలో ఒక సేవకుడిని ఏంటండి పెట్రోల్ పోసి ఏం చేశారు? కాల్చేసేసారు సేవకుడిని, 2 పిల్లల్ని. అంత లోకం, అంత కోపం, సాతానుడి కోపం చాలా భయంకరమైంది. ప్రియులరా, కయ్యూను కోపం సాతాను కోపం. ఆ ఒరిస్సాలో ఆ పెట్రోల్ పోసి తగలబెట్టారు వాళ్ళు. సాతాను కోపం. సాతాను ఎప్పుడు దేవుని బిడ్డల్ని ఎప్పుడు దొరుకుతారా చూస్తూ ఉంటుంది. స్టెఫన్ని చంపలా శాస్త్రులు పరిసయ్యులు, వాళ్ళు కదని చంపింది. వాళ్ళ వెనకాల ఉన్న చీకటాత్మ వాళ్ళల్లో దొరబడి రాళ్ళు రువి స్టెఫన్ ఎలా ప్రార్థన చేసినాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. సౌలు స్టెఫను మరణానికి సమ్మతించాడు అని వ్రాయబడి ఉంది. గమనించండి ప్రియులరా, ఇక్కడ కూడా హేబేలు మీద పడి కయ్యూను ఏం చేశాడు? చంపేసాడండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఎంత పాపానికి ఒడిగట్టినాడు. సొంత తమ్ముడే కదా, రక్త సంబంధి కదా. ఒక్క దెబ్బకి హేబేలు కూడా తిరిగి కొట్టచ్చు. హేబేలు కూడా తిరిగి ఎదిరించవచ్చు. అప్పటి బలం చాలా బలం, వారికున్న బలం. అన్నకి ఎంత బలం ఉందో తమ్ముడికి కూడా అంతే బలం ఉంది. కానీ ఎలాగునాను ఉంటాడు. నా వ్యాఖ్యానం, అన్నయ్య ఏంట్రా నేను చేసిన తప్పేంటి? నీకు అన్యాయం ఏమైనా చేసినానా? నీ ఆస్తి ఏమైనా లాక్కున్నానా? లేకపోతే నీకు అవమానం తెచ్చానా? లేదా తల్లిదండ్రులకి ఏమన్నా అవమానం తెచ్చానా? నేను ఏం చేశాను? నేరం ఏం చేశాను అన్నయ్య? నన్ను ఎందుకు ఈ తలకాయ మీద దెబ్బ కొట్టావు అని మౌనంగా ఏడ్చుకుంటా అలా మాట్లాడుతూనే ఉన్నాడు. మళ్ళీ ఇంకో దెబ్బ వేసాడు. కయ్యూను క్రూరుడు కదా. అందుకే బైబిల్లో ప్రియులరా మనం చూస్తే
కయ్యూను గురించి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ప్రియులరా, యోహాను పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయం 12 వచనం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవయ్యు తన సహోదరుని క్రియలు నీతి గలవయ్యునై ఉండెను గనుకనే కదా. శిష్యుడైన యోహాను ఎవరిని జ్ఞాపం చేస్తున్నాడు? కయ్యూనుని జ్ఞాపం చేస్తూ, కయ్యూను ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. మనము కయ్యూను వంటి వారమై ఉండకూడదు. ఎవరు వంటి వారమై ఉండకూడదు? కయ్యూను వంటి వారమై ఉండకూడదు. దుష్టుడి సంబంధి. ఎందుకు? అతని క్రియలు మంచివి కాదు. తన సహోదరుడి క్రియలు నీతి కలిగిన క్రియలు. గమనించండి ప్రియులరా, మన క్రియలు మంచివి అయి ఉండాలి. మన క్రియలు మంచి అయి ఉండాలి. మన పద్ధతులు మంచి అయి ఉండాలి. మన స్వభావం మంచిదై ఉండాలి. మన నడక మంచిదై ఉండాలి. మన పద్ధతులు మంచిదై ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, గమనించండి, మన క్రియలు చెడ్డవైనప్పుడు మన యొక్క పద్ధతులు చెడ్డవైనప్పుడు ఇతరుల పద్ధతులు కూడా చెడ్డగానే కనిపిస్తాయి. నీతి కలిగిన క్రియలు కూడా ఎలా కనిపిస్తాయి? చెడ్డ క్రియలుగా కనిపిస్తాయి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, కనుక మనము కయ్యూను వంటి వారమై ఉండకూడదు. మనం ఎలా ఉండకూడదు? కయ్యూను వంటి వారమై ఉండకూడదు. మనలో దుష్టత్వం ఉండకూడదు. మనలో అలాంటి ఘోరమైన పాపము ఉండకూడదు ప్రియులరా. హేబేలు అన్నా ఏంటి పని అని గ్రహింపు చేద్దామని చేశాడు. అయినప్పటికీ కయ్యూను ఏం చేశాడు? హేబేలు మీద పడి చంపేసేసాడు. ఇతను కూడా ఎదిరించవచ్చు, కానీ తనకు ఆ బలం ఉంది, కానీ ఆ బలాన్ని దేవునికి అప్పగించాడు. తన శక్తిని దేవునికి అప్పగించాడు. అయ్యా, నీ రాజ్యానికి వస్తున్నాను, నన్ను జ్ఞాపకము చేసుకోను. హేబేలు అప్పుడే ప్రార్థన చేశాడు. హేబేలు రక్తము భూమి మీద పడి మొరబెట్టిందంట. ఏమండి, రక్తంలో ప్రాణం ఉంటుంది కదా. ఏమండి, ఆ ప్రాణం, ఆ రక్తం మొరబెట్టింది ఏమని? అయ్యా, ఏమని మొరబెట్టిందంటే, నా వ్యాఖ్యానం, బైబిల్లో లేదు కానీ ఈ మాట నేను అనుకుంటున్నాను, తండ్రి నా అన్నని క్షమించు, తండ్రి, ప్రభువా యెహోవా దయతో నా అన్నని క్షమించి నన్ను నీ రాజ్యానికి చేర్చుకో అని ప్రార్థన చేసి ఉంటాడని ప్రియులరా నేను అనుకుంటున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులరా, అలాంటి వారికి శ్రమ. చూడండి, యోధా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. అయ్యో వారికి శ్రమ. ఏమండి, చాలామంది అనుకుంటున్నారు, చంపి
గొడవలాడి మేము గొప్పోళ్ళమే, ఎంతమందిని చంపాము, ఎంతమంది కాళ్ళు చేతులు ఎరగొట్టాము, ఎంతమంది కుటుంబాలను ఆరిపోయాము, ఎంతమందిని. ఎంత దుఃఖకరం అండి ప్రియులరా. గొప్ప చెప్పుకో మాకు సహోదరుడా, కన్నీటితో ప్రార్థన చేసుకో. ఇన్ని కుటుంబాలని నేను చెడగొట్టినానా, ఇంతమందిని నేను గాయపరిచినానా. సిలువలోకి వచ్చిన తర్వాత, సిలువు నువ్వు మోస్తూ ఉన్న తర్వాత నువ్వు ఎంతో నీవు తగ్గించుకొని క్రీస్తు రూపంలోకి నీవు రావలసిన వ్యక్తివై ఉన్నావు. గమనించండి, పౌలు గారు క్రీస్తులోకి వచ్చిన తర్వాత, సౌలు పౌలుగా మారిన తర్వాత ఏమంటున్నాడు? జీవించువాడును నేను కాదు, నా యందు క్రీస్తే. చూడండి ప్రియులరా, జీవించువాడును నేను కాదు. కనుక తనలో ఉన్న కోపం, తనలో ఉన్న పగ, అవన్నీ ఆ పాప స్వభావాన్ని యేసుప్రభు వారు తీసి పారేశాడు, లాగేసేసాడు. ప్రియులరా, మనలో ఉన్నటువంటి ఆ పాప నైజం, పాపతత్వాన్ని, ఆ కోపాన్ని మనం తొలగించుకుంటేనే మనకి మేలు. అందుకే అలాంటి వ్యక్తులుగా ఉన్నట్లయితే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా కొంతమంది అలాంటి వ్యక్తులుగానే ఉంటున్నారు. ప్రభువుని ఎరకముందైతే కోపడ్డాడండి, కొట్టాడండి, తిట్టాడండి, అరిచాడండి. దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా అదే స్వభావము మానవులమైన మనలో ఏలుబడి చేస్తూ ఉందంటే, భక్తిలో ఎదుగుచున్నావా, భక్తిలో తగ్గుచూ ఉన్నావా? అదే స్వభావంతో, అదే మనసుతో, అదే తత్వముతో కొట్టిన వారిని కొట్టుచు, తిట్టిన వారిని తిట్టుచు, అలాంటి పద్ధతులతోనే నీవు దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా నీవు అలాగే జగడాలాడుతూ, ఏమండి, పోట్లాడుచు నీవు జీవించినట్లయితే, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి. కయ్యూను నడిచిన మార్గములో మనము నడవకూడదు ప్రియులరా. అలాంటి మార్గములు మంచివి కావు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. యేసు ప్రభువు నడిచిన మార్గములో మనం ఏం చేయాలి? మనము నడవలసిన వారమై ఉన్నాం. ఒక చెంప కొడితే యేసు ప్రభు వారు రెండో చెంప చూపించారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని ప్రార్థించారు. ఒరిస్సాలో ఆ పాస్టర్ గారు, ఆ దైవజనుల భార్య ఏమందో తెలుసా? నా భర్తని చంపిన వారిని నేను క్షమిస్తున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చారు. క్షమించే తత్వం ఉన్నదా సోదరుడా, సహోదరి? గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. అతడు శరీరం అయితే మృతి చెందింది, శరీరం అయితే చంపగలిగాడేమో కానీ ఆత్మని చంపగలిగే శక్తి ఎవరికి లేదు ప్రియులరా. ఆత్మ నిరంతరము
జీవిస్తూ ఉంటుంది. విశ్వాసమును బట్టి హేబేలు మాట్లాడినాడు. కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. చూసారా ప్రియులరా, మనం చేసే భక్తి దేవునికి శ్రేష్టమైనదిగా ఉండాలి. మనం అర్పించే అర్పణ, మనం చేసే భక్తి, మనం చేసే ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఫలితాలు చాలా బాగుంటాయి. కయ్యూను నడిచినట్లుగా నడిస్తే ఫలితాలు ఏం బాగోవు. కనుక ఈ వాక్యం వినుచున్న సహోదరుడా, నువ్వు కయ్యూనులాగా ఉంటావా, హేబేలు లాగా ఉంటావా, ఎవరిలాగా ఉంటావు? నువ్వు నిర్ణయం చేసుకో నీ అంతరంగంలో. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. నీ దయను బట్టి, నీ కృపను బట్టి ప్రభువా, కయ్యూను గురించి, హేబేలు గురించి కొన్ని మాటలు మీరు చెప్పినారు ప్రభువా. మేము కయ్యూను నడిచిన మార్గంలో నడవకుండా హేబేలు నడిచిన మార్గంలో నడిచే భాగ్యం మాకు దయచేయమని, సేవను కట్టి ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయము కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇదే సమయానికి ప్రతిరోజు వాక్యం వినండి, ఆత్మీయ మేలులు పొందుకోనండి.